ఏ కులమో తెలియదు. మేమందరం రీజనబుల్ స్కూల్స్ నుంచి చదువుకున్నాం. ఎక్కడ కూడా మా పక్క స్నేహితులు ఏ కులం అని తెలియలేదు. ఒకవైపు ఏమో అంబేద్కర్ గారి పేరు చెప్పి అనైలేషన్ ఆఫ్ క్యాస్ట్, కుల నిర్మూలన మాట్లాడతాం, ఇంకోవైపు కులాన్ని ఎగదోస్తూ ఉంటాం. బీసీ స్కూల్స్, బీసీ సోషల్ వెల్ఫేరు, ఎస్సీ ఎస్టీ వెల్ఫేర్ అని మనమే విడగొట్టి ఇవన్నీ చేస్తుంది జరగవా? అసలు పిల్లలకి కులం లేకుండా చేయవచ్చు కదా. ముందు అసలు ఒకటే స్కూల్ ఎందుకు పెట్టకూడదని ఆలోచన కలుగుతూ ఉంటుంది. ఎవరికి ఆలోచన అసలు నేను పెడదామా లేదా అంటే ఒకసారి మాట్లాడాల్సి వస్తుంది. ఎందుకు పబ్లిక్ డిస్కోర్స్లో మాట్లాడుతున్నా అంటే, బిఫోర్ ఐ స్పీక్ ఇన్ క్యాబినెట్ ఐ వాంట్ దిస్ టు బీ ఇన్ పబ్లిక్ డిస్కోర్స్. ఎస్సీ ఎస్టీ స్కూల్స్ అని పెడతారు, బీసీ స్కూల్స్ అని పెడతారు అంటే మీరు చిన్నప్పుడు వేరు చేస్తుంది కదా సొసైటీ. అంటే మీరు వేరు, మేము వేరు. పిల్లలందరూ కనీసం పిల్లలకైనా మన చండాలం, మన దరిద్రం మనందరికీ వచ్చేసింది అనుకుందాం, మనం మార్చుకోవట్లేదు. అట్లీస్ట్ పిల్లలన్నా చేయాలి కదా. మన మధ్యన ఎవరు హైకోర్టు జడ్జి, మన సుప్రీంకోర్టు జడ్జి ఎవరు మాట్లాడతారు, హైకోర్టు జడ్జి థింగ్ ఉత్తరప్రదేశ్, ఈ కులాలకి మిగతా కులాల నుంచి పెళ్లి చేస్తే బాగుంటుంది, వాళ్ళ అమ్మాయిని ఇట్లా ఇచ్చి పెళ్లి చేస్తే అసలు ముందు అక్కడ దాకా ఎందుకు వెళ్తారు? పెళ్ళి అనేది వాళ్ళ ఇష్టం. అది